శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కూచిపూడి నాట్యం కాలమాన పరిస్థితులను అనుసరించి వివిధ మాధ్యమాల వైపు అడుగులు వేసి ఆ మాధ్యమాలలో తన నిర్దిష్ట రూపాన్ని నిలుపుకుంది. రంగస్థలం నుంచి వెండి తెర దాకా తన వెలుగులని విరజిమ్మింది. ముఖ్యంగా చలనచిత్ర రంగంలో కూచిపూడి రూపాన్ని ఆవిష్కరించిన మహనీయులైన భాగవతులు ఎందరో. వారిలో ప్రముఖులు కీర్తిశేషులు పసుమర్తి కృష్ణమూర్తి గారు. ఈ నెల 11వ తేదీన భారతీయ విద్యా భవన్లో కూచిపూడి ఫౌండేషన్ వారు ప్రొఫెసర్ పసుమర్తి రామలింగ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ శత జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. పసుమర్తి కృష్ణమూర్తి గారు అభినయం, వివిధ సృజనాత్మక ఇతివృత్తాలని తీసుకుని నృత్య రూపకల్పన చేయడం వీటిల్లో ప్రసిద్ధులు. మాస్టర్ గారు నృత్య రూపకల్పన చేసిన రామాయణం సినిమాకి నేను మా శ్రీవారు ప్రొఫెసర్ ఎన్జే భిక్షు గారు నటులందరికీ శిక్షణనివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ గారిని శబ్దాలయంలో కలిసి ముచ్చరించడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి సేవలని, విశిష్ట సేవలని ముందు తరాల వారికి అందించే సత్సంకల్పమే ఈ శత జయంతి ఉత్సవం. ఇది విజయవంతం కావాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం.